హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా పండు మిరపకాయలు. ఈ పండు మిరపకాయలు మన ఫామ్లో పండినాయి అండి. సో అవసరమైనవి కొన్ని కోసుకొని మిగిలినవన్నీ ఎండు మిరపకాయలకి పండు మిరపకాయలకి వదిలేస్తున్నాము ఎక్సెస్. సో ఇవాళ ఈ పండు మిరపకాయలతో పండు మిరపకాయ తొక్కు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అండ్ ఆ తొక్కు కనుక మన ఇంట్లో రెడీగా ఉందనుకోండి, ఇన్స్టెంట్గా మనం ఏ రకం పచ్చడి కావాలంటే ఆ రకం పచ్చడి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. అంటే యూస్ఫుల్ అన్నమాట, బేస్ లాగా పనికొస్తుంది. ఓకే, సో ఇవాళ అది మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. అండ్ ఇది చాలా రోజులు, అంటే ఇంచుమించు సంవత్సరం లేకపోతే పైనే నిల్వ ఉంటుంది అన్నమాట ఇది చేసుకుని పెట్టుకుంటే. ఓకే, ఇదిగోండి, ఇది మమ్మీ వచ్చినప్పుడల్లా ఇది చేసేసి వెళ్తుంది. ఇదిగో చూసారా, ఇది మోర్ దెన్ 6 months అయిందండి. ఇంకొక సీసాలోది కూడా వాడేసాము. ఇదిగో లాస్ట్ సమ్మర్లో చేసుకున్నాయి. సో ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకుని వీటితో కూడా ఇలా తయారు చేసుకుని తొక్కు రెడీ చేసుకున్నాం అనుకోండి, మనం ఏం చేసుకోవాలన్నా ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవచ్చు. అండ్ ఇది లాస్ట్ సమ్మర్లో, మామూలుగా ఎండాకాలంలో పండుమిరపకాయలు వస్తాయి కదా, అప్పుడు చేసింది. ఐ థింక్ మే నెలలోనో ఏప్రిల్లోనో వచ్చిన మిరపకాయలతో చేసుకుని. ఓకే, గబగబా ప్రాసెస్ అంతా చూసేద్దాం. ఓకే, అండ్ తర్వాత కమింగ్ వీడియోస్లో కూడా ఈ తొక్కుతో మనం ఇన్స్టెంట్గా, అంటే టైం వేస్ట్ చేయకుండా అప్పటికప్పుడు ఆ రోజుకి కావాలంటే ఆ రోజుకి, లేకపోతే కొన్ని రోజులకి సరిపడా వేరే రకం పచ్చళ్ళు, అంటే గోంగూర కాంబినేషన్ విత్ పండుమిరపకాయ, టమాటో పండుమిరపకాయ, లేకపోతే అల్లం. మనం ఇడ్లీలు అండ్ టిఫిన్స్లోకి మార్నింగ్ సెక్షన్ హడావిడి అయినప్పుడు కూడా పండుమిరపకాయ అల్లం పచ్చడి అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అండి. అన్నంలో కూడా నెయ్యి వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది. అవి కూడా కమింగ్ వీడియోస్లో చూద్దరు కానీ. సో ఇప్పుడు ఇది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాట్ గార్డెన్. చూడండి, ముందుగా మనం ఏం చేయాలంటే ఫ్రెష్గా ఉన్న పండుమిరపకాయలే అప్పటికప్పుడు హార్వెస్ట్ చేసినవి అయితే బాగుంటాయండి. ఈ బయట నుంచి తెచ్చుకునేటప్పుడు కూడా ఈ ముచ్చుకులు అవి సన్నగా అయిపోయి నల్లగా అయిపోయినాయి అంటే ఎప్పుడో. అది మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇది స్టిఫ్గా ఫర్మ్గా ఈ పట్టుకుని ఉన్నాయి అనుకోండి, మనం అది కడిగి క్లీన్ చేస్తున్నప్పుడు వాటర్ అది అలకుండా ఉంటుంది. అండ్ ఫ్రెష్గా ఉన్నవి నిల్వ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను యాక్చువల్లీ నేను, అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రపోర్షన్స్ యాడ్ వస్తే బూజు పడుతుందని. బట్ మనం ఇప్పుడు ప్రాపర్గా నీళ్ళు అది తడవకుండా కరెక్ట్ ప్రపోర్షన్స్లో చేసుకుంటే బయట నీళ్ళు ఉంచిన జాడీలో పెట్టి బయట ఉన్నా కూడా మనకు అసలు ఏం పాడవదండి. మా నాయనమ్మ చేసేవారు అన్నమాట. మా మదర్ వాళ్ళది, అమ్మ వాళ్ళది ఇటు వెస్ట్ గోదావరి, నాయనమ్మ వాళ్ళది కృష్ణా డిస్ట్రిక్ట్ అన్నమాట. సో వాళ్ళు అన్ని రకాల పచ్చళ్ళు, గోంగూర, పండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, టమాటో పచ్చడి, ఇలాంటివన్నీ కూడా ఇవి తాలింపు వేయకుండా అన్ని ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకుని ఒక క్యాన్లో ఒక లేయర్ కింద అది పెడితే పైన ఒక పాలిథిన్ వేసి ఇంకొకటి, ఇంకో పచ్చడి, ఇంకో పచ్చడి, ఇంకో పచ్చడి అని అలా తీసుకొచ్చేదండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ తాలింపు వేసి, ఇప్పుడు ఒకవేళ సాయంత్రం ఏదన్నా ఆమ్లెట్లు వేసుకుని మనం వేడివేడి అన్నం నెయ్యి తింటాం చూసారా, అప్పుడు ఎంత కావాలో అంతే తీసుకుని చక్కగా ఆ పప్పులు అవి కూడా కరకరలాడేటట్టు తాలింపు వేసుకుని తింటే చాలా బాగుంటుంది అన్నమాట. సో నేనేం చెప్పబోతున్నానంటే, బయట పెట్టినా కూడా కరెక్ట్ ప్రపోర్షన్స్ అండ్ తడి అది లేకుండా ఉంటే నిల్వ ఉంటుంది అన్నమాట. ఈ తొక్కు చేసేసుకుందాం. ముందుగా మనం వీటిల్ని చక్కగా కడిగేసుకుని వైప్ చేసేసుకుని, అంటే గుడ్డతో తుడిచేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ముచ్చుకులు అవి తొడాలు తీసుకోవాలి. ఓకే, సో ఇవి ఒకవేళ మనకి ఇంకా డౌట్ ఉంటే ముందుగానే తుడిచేసి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకున్నాం అనుకోండి క్లాత్ మీద, మనకి ఇంకా అసలు భయం కూడా ఉండదు. ఓకే, నేను చాలాసేపు అయింది, నీళ్ళు అవి వాడిపోయినాయి.
సో ఇలా గుడ్డతో తుడిచేసి ఇండివిజువల్గా ఒక్కొక్కటి ముచ్చుకలు తీసుకుందాం. ఏమైంది? బాంబులు పేలుస్తున్నారా? మా సాకికి బయట బాంబులు పేలిస్తే చాలా భయం. మమ్మల్ని నుంచోనవద్దు, కూర్చొనివద్దు. ఇవాళంతా ఎవరో పెళ్ళిళ్ళు అవుతున్నాయి బయట, అదిగో ఇంకా తినేస్తుంది మాట, మమ్మల్ని తోవేస్తుంది, యాంగ్జైటీ వచ్చేస్తుంది. ఇంక దేనికి భయపడదు. కానీ ఈ మధ్యన ఆ టపాకాయలు అవి వెంటే మాత్రం కంగారు పడిపోతుంది. ఓకే, ఇవన్నీ తుడిచేసినాక మీకు మళ్ళీ చూపిస్తాం. అండ్ ఇవి చక్కగా లైక్ బాగా పండి ఉంటాయి చూసారా, మెత్తగా కూడా ఉండాలి. సో అలాగ లావుగా మెత్తగా ఉన్న రెడ్ కలర్లోకి వచ్చినాక అలాంటివి వాడితే, ఇప్పుడు మనం బయట నుండి కొనుక్కున్నాం అంటే మనకు చాయిస్ ఉంటుంది, కరెక్ట్ సైజులోనే హార్వెస్ట్ అవుతుంది. ఇవి నాకు 2-3 రకాల చెట్లు, ఒక్కొక్కటి ఇలాగా సన్నగా ఉండే పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. సో ఇది ఎక్కువ పల్ప్ కానీ జ్యూసీనెస్ కానీ ఉండదు మాట. బట్ పర్వాలేదు, నాకు వేరే ఆప్షన్ లేదు. మన పంట అండ్ దట్ టు కెమికల్స్ లెస్ వెజిటేబుల్స్ కాబట్టి నేను వాడుతున్నాను. ఆరెల్స్ మీరు చక్కగా లావుగా మెత్తగా బాగా పండినవి తీసుకోండి, అవి బాగుంటాయి. కొంచెం ఒక రకమైన స్వీట్నెస్ కూడా వస్తుంది. కరెక్ట్ పండు మిరపకాయ అయితే. ఏంటి ఇప్పుడు ఈ ముచ్చుకులన్నీ, ఈ ఆకుపచ్చి పాట అంతా తొడవంతా ఊడేటట్టు ముచ్చుకులు తీసుకుని తొడాలు ఇది నా బాల్కనీలో చెట్టు అండి. ఇక్కడ గబుక్కుని అర్జెంటుగా కావాలనుకో అప్పుడు ఉంటుందని కరివేపాకు, కొంచెం పుదీనా అలాంటివి అన్నీ వేసుకుంటాను. ఇవి కూడా పండిపోయినాయి, ఇవి వాడద్దాం. ఇవి కోసినాక ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది. ఓకే, కేజీ పండు మిరపకాయలకి మనకి 1/2 కేజీ చింతపండు, ఒక సాలు ఉప్పు పడుతుందండి. ఇవి కేజీకి తక్కువ, 1/2 కేజీకి ఎక్కువ ఉన్నాయి. ముచ్చుకలు తీసేసినాక 1/2 కేజీ మీద కొంచెం ఉంటాయి అన్నమాట. లెక్క చెప్పాను కదా, సో మీ క్వాంటిటీని బట్టి మీరు అలా తీసుకోండి. 1/2 కేజీ చింతపండు అండ్ సాల్ ఉప్పు, 250 గ్రామ్స్ ఉప్పు అండ్ ఇది కూడా అన్నమాట సేమ్ ఇంచుమించు. నువ్వు ఇటు రాకూడదు, నాకు కామెంట్స్ అన్నీ సాకి జుట్టే అంటారు. నువ్వు అటేళ్ళు, అందుకే వీడియోస్ తీయట్లేదు నేను. అంటే అక్కడ పిల్లి వచ్చింది చూడు, పిల్లి ఎవరు ఇచ్చారు? పిల్లంట, బాల్ పట్టరేలి. ఓకే, సో ఇవి మనం పండు మిరపకాయలు కొంచెం వేసి నూరుదాం. కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా నలుగుతుంది అన్నమాట. ఓకే, ఇంకా పెద్ద బండి ఉండాలండి, పైకి ఎక్కిచ్చేసాం. ఇవి ఎప్పుడో కానీ వాడట్లేదు, రోడ్డు పచ్చళ్ళకి వాడతాం. ఓకే, బయట ట్రాఫిక్ గోలండి, ఇంట్లో సౌండ్ ఎక్కువే వస్తుంది. సో ఇది యాక్చువల్లీ ఒక ప్రాసెస్ మాట. మనం ఇలాగా కచ్చాపచ్చా కొట్టుకుని చింతపండు వేసి ఒక అట్లీస్ట్ 3 to 4 days వేసుకున్నాక, ఊరపెట్టుకున్నాక మళ్ళీ మనం అవి అంటే రుబ్బుకోవాలి.
ఉప్పు, పండుమిరపకాయలు ఇవన్నీ ఇలాగా నూరుకుని చింతపండు కూడా పెట్టామంటే మెత్తగా అయిపోద్దండి. అప్పుడు 3వ రోజు 4వ రోజు రుబ్బుకుంటే మనకి అది రెడీ అయినట్టు. గ్రైండర్లో మిక్సీలో వాటిలో చేసుకోవచ్చు, బ్లెండ్ చేసుకోవచ్చు, కానండి ఇలా బాగుంటుంది అంటారు. శ్రమ అనుకోకుండా ఇప్పుడు మనం ఇంత కష్టపడి అవన్నీ ఎఫర్ట్స్ పెట్టి పెంచుతున్నాం కదా, సో ఇంకొంచెం ఎఫర్ట్ పెడితే అవి ట్రెడిషనల్ వేలో చేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా మన అమ్మమ్మలో నాయనమ్మలో చేసిన పనులే కదా, సో అవన్నీ రీకలెక్ట్ చేసుకుంటూ అవి మళ్ళీ మనం చేస్తే మన పిల్లలు లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ చూసి అట్లీస్ట్ ముందు జనరేషన్స్కి ప్రతిసారి కాకపోయినా అప్పుడప్పుడు అయినా ఇప్పుడు మనలాగా క్యారీ ఆన్ అవుతుంది. సో ఈ మన ప్రాచీన పద్ధతులు మనం మర్చిపోకూడదు. అండ్ గ్రైండర్లో మిక్సీలో వేసుకున్న పచ్చళ్ళు అసలు వీటితో ఎక్కడికి రోట్లో చేసిన పచ్చడితో అసలు మన కంపారిజన్ కూడా ఉండదండి. రోట్లో పచ్చడి కచ్చబెచ్చ అలా కొట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో. ఆకి అమ్మ గుడ్గాలు అయిపోయింది, మాట ఏంటంది, వెనకాలే ఉండాలి, వెనకాలే పక్కనే పడుకోవాలి, తోకలాగమాట. ఓకే, సో ఇలాగా కొంచెం కొంచెం నూరేసుకున్నాం. ఇది అంత ఫాస్ట్గా ఏమవుదండి, కొంచెం టైం పడుతుంది. లాస్ట్ బ్యాచ్ ఇంక ఇది చేసేసుకుంటే ఇవాళకి అయినట్టే ప్రాసెస్. ఇవన్నీ మొహం మీదకి ఎగిరిపోయి మంటలు పుడుతున్నాయి. ఆ రసం అంతా ఎగురుతుంది కదా. ఓకే అండి, ఇది 1/2 కేజీ పండుమిరపకాయలు ఇవి. ఓకే, ఇది 100 గ్రాములకి కొంచెం ఎక్కువ, ఎందుకంటే నావి ఈ చింతపండు 100 గ్రాములకి 110 గ్రాములు అలా ఉంటుందండి. ఓకే, పచ్చిమిరపకాయలు మనవి అన్నీ ఒక రకం కాదు కదా, సో చిన్న మిరపకాయలు అయితే చాలా కారం ఎక్కువ ఉంటాయి, అందుకని కొంచెం ఎక్కువైనా పర్లేదు చింతపండు. ఓకే, ఇలాగా ఇంత బాల్ లాగా చేసుకుని ఇక్కడ పెట్టి ఇదొక 3 రోజులు తర్వాత మళ్ళీ శుభ్రంగా రుబ్బుకుందాం మనం. ఓకే ఓకే అండి, ఇలాగా ఒక 3 రోజులు మనం ఇలా పెట్టేసుకుని పక్కన పెట్టుకుని తర్వాత మళ్ళీ రోట్లోనే రుబ్బుకుంటే మన పండుమిరపకాయ తొక్కు రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి పండుమిరపకాయలు చెర్రీస్ లాగా ఉన్నాయి కదా, సో ఇవి ఇలాగా మనం కట్ చేసుకుని ఆకులు అవి తీసేసుకుని ఎండబెట్టుకుంటే చక్కగా ఎండుమిరపకాయలు రెడీ అవుతాయి. ఇవి ఎండినాక మళ్ళీ చూపిస్తాను అలా. ఓకే, 3 డేస్ అయ్యిందండి. ఇప్పుడు అసలు టాస్క్ దీన్ని మనం రోట్లో రుబ్బుకోవటం. ఓకే, 3 రోజులు బాగా ఊరింది. ఇదిగో చింతపండు కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం రుబ్బటం నాకు అలవాటు తక్కువే, బట్ ఇది రుబ్బుకుంటే చాలా టేస్ట్ ఉంటుందని, అండ్ నాకు ఇప్పుడు ఎలాగా చేస్తున్నాను కాబట్టి ప్రాపర్గా చేసి ఇప్పుడు మా అమ్మకి చూపించాలన్నమాట నేను కూడా బాగా చేస్తున్నాను. ఓకే, అండ్ మంచి వాసన వస్తుందండి. పండుమిరపకాయ మనం పచ్చడి కలుపుకుని తింటే ఎలా ఉంటుందో
ఆల్రెడీ నాకు నోట్లో నీళ్ళు ఊరుతుంది అన్నమాట. చాలా బాగా వస్తుంది ఫ్లేవర్. మొత్తం కలిపి ఇప్పుడు రాయితో రుబ్బుకోవాలి. ముందు చింతపండు వేసుకుంటున్నాను, తర్వాత అవి కొంచెం కొంచెం వేసుకుందాం. ఓకే, ఉప్పు వేసేసుకున్నాము. ఉప్పు వేసుకుని మనం దంచుకున్నాం కదా మొన్న. అండ్ మనం మామూలు మిరపకాయలు కదండి, పండు మిరపకాయల కోసం వేసుకునే మిరపకాయలు కాదు, పచ్చిమిరపకాయల కోసం అన్నట్టు 2-3 రకాలు ఉన్నాయి అందులో. అందుకని అంటే ఆ జ్యూసీనెస్ కానీ ఆ పల్ప్ ఎక్కువ ఉండటం కానీ, సగం కాయలు ఉన్నాయి, సగం కాయలు మామూలుగానే అనిపించినాయి నాకు మొన్న. ఇప్పుడు ఈ తొక్కు కూడా, మిరపకాయ తొక్కు కూడా వేద్దాం. చింతపండు బాగా నలిగిపోయింది కదా. అయిపోయిందండి. ఇది మనం తొక్కే చేసుకుంటున్నాము, పచ్చడి కాదు కదా. సో మళ్ళీ తొక్కుతో మళ్ళీ వేరే రకాల పచ్చడిలో కలుపుకుంటాం కాబట్టి ఇంకప్పుడు కొంచెం గ్రైండ్ అవుతుంది. మరి పేస్ట్ లాగా అయిపోతే బాగోదు. ఆ తొక్కలు మనకి తగిలితేనే తినేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే, సో చింతపండు, ఉప్పు, పండుమిరపకాయలు తొక్కు మాట. కొంచెం ఒక్కసారి ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోద్దనే అనుకుంటున్నాను, ఒకసారి ఉప్పు చూసుకుని ఇప్పుడే మళ్ళీ తర్వాత కలుపుకోవడం అవ్వదు కదా. సరిపోయింది. కారంగా ఉంది, ఉప్పుగా ఉంది, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇలా కూడా అన్నంలో కలిపేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని తీసుకుని ఇప్పుడు ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని, బయట కూడా ఉంటుంది ఇన్ కేస్ ఒకవేళ మన ప్రపోర్షన్స్ ఏమన్నా అటు ఇటు అయినా రిస్క్ అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకే, చూసారా పండుమిరపకాయ గింజలు తొక్క ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఓకే, ఇప్పుడు మనం దీన్ని తీసి సీసాలో వేసేసుకుందాం. సీసా కూడా శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని ఆరబెట్టుకున్న కంటైనర్. గ్లాస్ జార్స్ అయితే బెస్ట్. చేయి పెట్టకుండా అవ్వదండి, పెడతాను. స్లో మోషన్ అయితే
ఓకే. సో 1/2 కేజీ పండు మిరపకాయలు, ఒక 100 గ్రాములు చింతపండు, 100 గ్రాములు ఉప్పు ఉంటుంది. 100 గ్రాముల మీద కొంచెం ఎక్కువ వెళ్ళండి. సో 3/4 కేజీ అప్రాక్సిమేట్లీ. ఇలా పెట్టు, చూడు ఉప్పు చూడు, ఉప్పు సరిపోయిందా నీకు? చాలా బాగుందండి. మిక్సీలో చేసుకున్న దానికన్నా, గ్రైండర్లో చేసుకున్న దానికన్నా మనకి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ టెక్స్చర్. అంటే కచ్చపచ్చ రుబ్బుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ తొక్కుతో మనం గోంగూర పచ్చడి చేసుకోవచ్చు, టమాటో పచ్చడిలో వాడుకోవచ్చు. తర్వాత అల్లం పచ్చడి, ఎస్పెషల్లీ అల్లం పచ్చడి చాలా బాగుంటుందండి. కమింగ్ వీడియోస్లో ఇది ఎలాగ యూస్ చేసి అవి చేస్తానో కూడా ఒక వీడియో చేసి పెడతాను. ఒకవేళ ఎవరికన్నా తెలియని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మెయిన్ అటు కృష్ణా ఆ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. చెప్పాను కదా, ఇటు మా అమ్మమ్మ వాళ్ళే వెస్ట్ గోదావరిని, వాళ్ళకి పచ్చళ్ళు అవి తెలీదు. మా నాయనమ్మ ఇవన్నీ వాళ్ళకి పంపిస్తే ఆవకాయలు మాగాయలు అవన్నీ వీళ్ళకి పంపించేవారు అన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. సో మనం దీన్ని చక్కగా ఎయిర్ టైట్ ఇలాంటి గ్లాస్ జార్లో పెట్టేసుకుని, ఓకే, బయట ఉన్న స్టోర్ చేసుకోవచ్చు. లేదు మనకి ఏమన్నా బూజు అది పడుతుందేమో, ప్రపోర్షన్స్ తేడా వచ్చినాయేమో అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి, రోటి పచ్చడిలో కూడా ఇప్పుడు మనం దోసకాయ పచ్చళ్ళు అవి చేసుకుంటున్నాం అనుకోండి, అది కూడా చిన్న ముక్కలు చేసుకుని కచ్చాబచ్చా కొట్టుకుంటాం కదా, వాటిలో కూడా మనము ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ మానేసి మిగిలినవి అంటే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిరపకాయల బదులు ఈ పండు మిరపకాయలు, చింతపండు ఆల్రెడీ వేసేసాం, ఉప్పు కూడా వేసేసాం. సో ఆ వెజిటేబుల్ రోటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు కొంచెం ఇది వేసిన తర్వాత మనకి సరిపోతే కొంచెం ఉప్పు వేసుకుని చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దొండకాయ పచ్చడిలోకి వాడుకోవచ్చు. తర్వాత బీరకాయ, ఇప్పుడు మనం స్పాంజ్ గార్డ్స్, నేతి బీరకాయలు, దొండకాయలు, దోసకాయలు, మామూలు గోంగూర, మనం ఇన్స్టెంట్ గోంగూర చేసుకుంటాం కదా ఇంట్లో, వాటికి కొత్తిమీర పచ్చడి, పుదీనా పచ్చడి అన్నిటికీ కూడా ఇన్స్టెంట్గా మనం చేసుకునే కూరగాయ పచ్చళ్ళు అన్నింటిలో వాడుకోవచ్చు. నిల్వ ఉంచుకునే పచ్చళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు అండి. సో మీరు ఒకవేళ బయట నుంచి తెచ్చుకున్నా చేసుకోవచ్చు. లేదో మీ గార్డెన్, ఇప్పుడు ఇది ఎందుకు చేశానంటే గార్డెనర్స్ కోసమే. ఎక్కువ పచ్చిమిరపకాయలు ఉన్నప్పుడు మనం ఆర్గానిక్గా పండించుకునేవి చాలా ప్రెషియస్ కదా. సో ఇయర్ లాంగ్ తినేవి అన్ని దారులన్నీ వెతుక్కోవటమే మనం. ఓకే. సో ఎండుమిరపకాయలు ఒకటి చేస్తున్నాను, తర్వాత పండు మిరపకాయ పచ్చడి. ఓకే. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ విషయాలు హ్యాపీగా. లోకా సమస్త సుఖినో భవంతు.